కేసీఆర్ ఇంతకుముందు మీటింగ్లో చెప్పిండు రేవంత్ రెడ్డి ఏమని. ఇప్పుడు పాత తెలంగాణ వస్తుంది అంటే మన కాంగ్రెస్కి ఓటు వేస్తే పాత తెలంగాణ వస్తుందని చెప్పిండు. అది కరెక్టే చూపిస్తున్నావు ఇప్పుడు నువ్వు. ఎందుకంటే కేసీఆర్ ఏదేది మాట చెప్పిండో ఆ మాట అయితే కరెక్ట్గా అవపడుతుంది. ఎందుకంటే జనాలకి ఇప్పుడు తెలుస్తుంది, ఇప్పుడు రియలైజ్ అవుతుంది జనాలు, అరే మేము తప్పు చేసినాం కదా అని ఇప్పుడు రియలైజ్ అవుతుంది. నీకేం అర్థమవుతుందంటే చాలు ఒక్కసారి ముఖ్యమంత్రి దొరికింది కదా, ఇప్పుడు నెక్స్ట్ టైం నాకు దొరకకున్నా పర్వాలేదు, ఇప్పుడు నేను చేసి వెళ్ళిపోతా అంతే. ఎందుకంటే ఇప్పుడు మనకు మూసి మీద పడితే కొద్దిగా డబ్బులు మిగులుతాయి, డబ్బులు కావాలి మనకి. ఇప్పుడు నీ దగ్గర రైతు బంధు ఇవనికే డబ్బులు గతి లేవు, ముసలోళ్ళకి పింఛన్ వేయడానికే గతి లేవు. నువ్వే చెప్పినావు నాకు అప్పు పుడతలేదు, నాకు ఎవరు నమ్ముతలేరు, మళ్ళీ ఆడికి పోతే నేను చెప్పులు ఎత్తుకుపోతానని అనుకుంటున్నారు. నువ్వే చెప్పినా, నీ మాటలే నీకు చెప్తున్నాను. నేను ఈ మాట వేరే మాట చెప్తలే. కాకపోతే నేను అంటున్నది ఏంటంటే ఇప్పుడు నువ్వు అక్కడ అన్న సర్వర్ మన గాంధీ విగ్రహం సర్వరు అది ఇది పెట్టి ఇక్కడ లాభం ఎవరికి లేదు. జనాలకి కష్టపెట్టి అది కట్టడం వేస్ట్. కాకపోతే స్థలం మస్తు స్థలం ఉంది. గాంధీజీకి మనం అందరం ఇది చేయాలి, అట్లేం లేదు. ఆయన చేసిన త్యాగం అది కాదు. అందరికీ జనాలకి ఆయన ఎవరికి హింసించలేరు. గాంధీజీ మంచిగా మనకి రాజ్యాంగానికి మంచిగా చేసిండు. ఆయన పేరు పెట్టుకోవాలి, నిలబడిపోయాలి, అట్లేం లేదు. ఇప్పుడు గాంధీ పేరే ఖరాబ్ చేస్తున్నావు నువ్వు. ఇప్పుడు మా కాంగ్రెస్ ఎవరిది? గాంధీ పేరే వస్తుంది కదా. మళ్ళీ గాంధీ మీద అంత ప్రేమ ఉంటే నీకు అసలు గాంధీ పేరు ఖరాబ్ చేయకుంటే నువ్వు. జనాలు ఇప్పుడు ఎంతమంది వదులుతున్నాడు, ఎంతమంది తిడుతున్నారు అర్థమవుతుందా? న్యూస్ చూడు నీకే అర్థమవుతుంది ఎవడు ఎంతమంది తిడుతున్నాడు.